హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కర్ణాటకలో మనం చూస్తాం నేహా అనే అమ్మాయిని ఫియాజ్ అనే ఒక ముస్లిం అతను అతి దారుణంగా చంపేయడంతో ఇది అక్కడ సంచలనంగా మారింది ఈ ఇష్యూ. అయితే ఇప్పుడు చాలా మంది ముస్లిం సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఈ అమ్మాయికి సపోర్ట్గా ఫియాజ్ అనే వ్యక్తిని ఎలాగైనా శిక్షించాలని చెప్పేసి ధర్నాలు చేయడం చూస్తున్నాం సార్. ఇది కాస్త ఆశ్చర్యంగా అందరికి అనిపించింది. అందరూ కూడా అప్రిసియేషన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇది హుబ్బల్లి అంటారు కన్నడలో, ఇంగ్లీష్లో హుబ్లీ అంటారు. హుబ్లీ అనే నగరంలో ఒక కాలేజీలో నేహా హీరేమత్ అనే అమ్మాయి ఎంసీఏ చదువుతుంది. ఆ అమ్మాయికి బీసీఏ చదివేటప్పుడు, అంటే డిగ్రీ అనుకోవచ్చు, ఆ బీసీఏ చదివేటప్పుడు ఒక క్లాస్మేట్ ఉన్నాడు. అతని పేరు ఫయాజ్. ఆ ఫయాజ్ డ్రాప్ అవుట్ అయిపోయాడు తర్వాత. సో ఆ ఫయాజ్ హఠాత్తుగా మొన్న కాలేజీలోకి ఎంటర్ అయ్యి అమ్మాయితో ఆర్గ్యూ చేస్తూ సడన్గా కత్తి తీసి అమ్మాయిని మెడ మీద పొడిచాడు. దాదాపు 9 పోట్లు. అమ్మాయి ఒక దెబ్బతో కింద పడిపోతే వంగి పొడుస్తున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన కాలేజీ విద్యార్థులందరూ కూడా ఎక్కడికక్కడ నిలబడిపోయారు షాక్లో. వాళ్ళు తేరుకొని వెళ్ళే లోపల ఆ అబ్బాయి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అయితే ఈ కేసు కర్ణాటకలో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. ఆల్రెడీ కర్ణాటకలో ఎప్పటి నుంచి కూడా బీజేపీ సౌత్ ఇండియాలో బలంగా ఎక్కడ ఉందంటే కర్ణాటకలోనే ఉంది. బీజేపీ కాకుండా బీజేపీకి సంబంధించిన సంఘ్ పరివార్ అంటారు, అంటే శ్రీరామసేన కావచ్చు, లేకపోతే బజరంగ్ దళ్ కావచ్చు, ఇలాంటి హిందూ సంఘాలు కూడా అక్కడ బలంగా ఉంటాయి ఎప్పటి నుంచో. సో అందువల్ల అక్కడ అంతకుముందు కూడా హిజాబ్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అట్లాగే అక్కడ ముస్లిం పాపులేషన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవడానికి ముస్లిం పాపులేషన్ అంతా కూడా కాంగ్రెస్కి ఓట్లు వేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద టాప్ 5 కారణాలలో ఇదొకటి అన్నమాట. మనకి ఉమ్మడి పౌరసత్వం కావచ్చు, సిఏఏ కావచ్చు, వీటికి సంబంధించి కర్ణాటకలో చాలా స్ట్రాంగ్గా ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇతర ప్రజా సంఘాలతో కాంగ్రెస్తో కలిసి అనేక స్మాల్ టౌన్లో కూడా వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఆ వీడియోస్ అంతా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. అందువల్ల కర్ణాటకలో ఇటు హిందూ సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి, ఇటు ముస్లిం సంఘాలు కూడా యాక్టివ్గా పబ్లిక్ డొమైన్లో యాక్టివ్గా ఉన్నారు. పబ్లిక్ స్పేస్, ఫిజికల్ స్పేస్లో కానీ వర్చువల్ స్పేస్లో కానీ. సో ఈ క్రమంలో ఈ ఇష్యూ కూడా ఏమైపోయిందంటే ఒక్కసారిగా బీజేపీ ఏమో దీన్ని లవ్ జిహాద్గా చూడాలి, ఇది అంటే ముస్లిము కావాలనే హిందూ అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళని ట్రాప్ చేస్తారు, దీన్ని లవ్ జిహాద్ అంటాము. సో ముస్లిం వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని ప్లాన్డ్గా ట్రాప్ చేస్తారు అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పే వాదన. అది కొన్ని కేసుల్లో ఎక్కడైనా వాస్తవం కావచ్చేమో, కానీ ప్రతి కేసులో అది వాస్తవమని చెప్పడానికి తగిన డేటా అయితే ఏమీ లేదు. కానీ వాళ్ళకి డేటాతో అవసరం లేదు, ఒక నెరేటివ్ని తీసుకొని దాన్ని ప్రబలంగా తీసుకెళ్తుంటారు. ఇది కూడా అదే చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక సంఘటన మళ్ళీ ఏం జరిగాయంటే, ఫాదర్ ఎవరైతే ఉన్నారు ఈ అమ్మాయికి, నేహా వాళ్ళ ఫాదరు నిరంజన్ హీరేమత్, ఆయన కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా ఏం చెప్పాడంటే, నాకు కూడా ఇది డౌట్ ఉంది, లవ్ జిహాద్ ఏమన్నా కావచ్చు, ఎందుకంటే మా అమ్మాయి అతనితో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంది అనేది అతను చెప్తున్నాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళమ్మ, ఫయాజ్ వాళ్ళ అమ్మ, ఆమె పబ్లిక్గా వచ్చి సారీ చెప్పింది. నాకు తెలుసు, నేను సారీ చెప్పడం వల్ల మీ లాస్ని నేను పూరించలేను, కానీ నన్ను క్షమించండి, నా కొడుకుని మాత్రం క్షమించకండి, అతనికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వండి, మీకు నా వల్ల మీ ఫ్యామిలీకి కష్టం వచ్చింది, ఆ నేహ నా కూతురు వంటిదే, నా కూతురికి జరిగితే నేను ఎంత బాధపడతాను, నేను ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. అయితే వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నది వాస్తవమే, నాకు మా వాడు చెప్పేవాడు, నేను అప్పటికి మా వాడిని వారించాను. వాళ్ళిద్దరైతే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి మా వాడిని వద్దని పక్కన పెట్టేసింది. దాంతో మావాడు ఇలా చేసినాడని అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఘోరమైన తప్పు, ఒక ప్రాణాన్ని తీయడం అనే దాన్ని నేను సమర్థించను, వాడిని పనిష్ చేయండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఈయన నిరంజన్ హీరేమత్ అమ్మాయి వాళ్ళ నాన్న మాత్రం ఇది మాకు అన్యాయం జరుగుతుంది, మా అమ్మాయిని వేధించి అతను చంపేశాడు, సో దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇంకొక
7 మంది కూడా ఉన్నారు దీంట్లో, అతనికి హెల్ప్ చేసిన వాళ్ళని ఇంకొక 7 మంది పేర్లు కూడా అతను పోలీసులకు ఇచ్చాడు. కానీ 7 మందిని ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. అక్కడ కమిషనర్ ఒక మహిళగా ఉండి కూడా ఆ సిటీ కమిషనరు దీని మీద సీరియస్గా తీసుకోలేదు అని ఆయన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ఇది లవ్ జిహాద్గా పరిగణించాలి, దీన్ని సిబిఐకి అప్పగించాలని. కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం బిగినింగ్లో దీని పట్ల తీసుకోవాల్సినంత సీరియస్నెస్ తీసుకోలేదు అని అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి విజిట్ చేయలేదు. సిద్ధరామయ్య కూడా నేను తర్వాత విజిట్ చేస్తానని చెప్పాడు మొన్న. అయితే సిద్ధరామయ్య ఈ ప్రెజర్ తట్టుకోలేక సిఐడికి అప్పగించారు కేసుని. సిబిఐకి కాకుండా సిఐడికి అప్పగించారు. సిఐడి విచారిస్తుందని చెప్తున్నారు. కానీ ఆయన నాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ముస్లింలని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున బంద్కు పిలిపించాయి. హుబ్లీ ధార్వాడ రీజన్ అంటారు, ఆ ప్రాంతంలో బంద్కు పిలిపించారు. వాళ్ళు ఊరేగింపులు చేశారు. ఫయాజ్ని కఠినంగా శిక్షించాలి, ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయింటే కూడా ముస్లింలు ఇన్వాల్వ్ అయింటే కూడా శిక్షించండి, ఇదైతే లవ్ జిహాద్ కాదు అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ లవ్ జిహాద్ అయితే కూడా మీరు పనిష్ చేయండి, దీని మీద సీరియస్ విచారణ జరపండి అని ముస్లింలు, వేలాది మంది ముస్లింలు వచ్చి చేశారు. ఇక్కడ 2 కోణాలు కనిపిస్తాయి. ఒకటి, ముస్లింలు ఇలాగా తమవాడు చేసినా కూడా వాడిని ఓన్ చేసుకోకుండా ఆ అమ్మాయి చావుతో ఐడెంటిఫై అయ్యి ఆ అమ్మాయి వైపు నిలబడి, ఆ పేరెంట్స్ వైపు నిలబడి, మా మతము అతను చేసినప్పటికి కూడా అతను నేరం చేశాడు కాబట్టి అతన్ని తీవ్రంగా పనిష్ చేయండి, ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా పనిష్ చేయండి, దీని మీద సమగ్రంగా విచారణ జరపండి అని డిమాండ్ చేస్తూ ఆ అమ్మాయి తరపు నిలబడడం అనేది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం. నిజానికి ఇలా ఎంతమంది నిలబడతారు? ఇప్పుడు ఒక దళితుడు ఇదే ప్లేస్లో ఫయాజ్ బదులు ఒక దళితుడు ఉండి చంపుంటే దళితులు అందరూ వచ్చి నిలబడతారా? ఒక బ్రాహ్మణ వాడు చంపుంటే బ్రాహ్మణులు అందరూ వచ్చి నిలబడతారా? లేదు బ్రాడ్గా మనం హిందువు అనుకుంటే హిందువులందరూ ఊరేగింపులు చేసి ముస్లింల అమ్మాయిని చంపిన వ్యక్తికి పనిష్ చేయండి అని నిలబడతారా అనేది డౌటే. ఎందుకంటే నేనైతే ఎప్పుడు అలా చూడలే. ఇంకా చంపిన వాళ్ళ వైపు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమృత ప్రణయ్ విషయంలో మారుతిరావు వాళ్ళ అల్లుడిని చంపిస్తే అతనికి మద్దతుగా కోమటి వాళ్ళందరూ ఊరేగింపు చేశారు. అప్పట్లో షాక్ అయ్యారు అందరూ. ఏరా ఇది, ఒక తండ్రి బాధ ఉండొచ్చు, కూతురు దళితుల్ని లవ్ చేస్తే తండ్రి బాధ ఉండొచ్చు, అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి ప్రాణం తీస్తే దానికోసం దానికి మద్దతుగా అతనికి మద్దతుగా ఊరేగింపులు తీయడం ఏంటి అనేది అప్పుడు షాక్ అయ్యారు. అట్లా అంటే ఒక హంతకుడే కదా అతను, ఒక హంతకుడిని ఎట్లాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు అనేది అనుకున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఎవరు చేయరు. అయితే ముస్లింలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ముస్లింలు ఏమన్నా వీళ్ళందరికంటే గొప్పవాళ్ళ, లేకపోతే వాళ్ళు వీళ్ళకంటే ఉన్నతమైన మనసు ఉన్నవాళ్ళ? ఎందుకు చేశారంటే దానికి కూడా నేపథ్యం ఉంది. ఇవాళ ఇండియాలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా పరిపాలించిన తర్వాత ముస్లింల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు మన రామాయణంలో సీత అగ్నిప్రవేశం చేసి నిరూపించుకున్నట్టుగా శీలము, ముస్లింలు కూడా శీల పరీక్షకి గురవుతున్నారు. ప్రతిసారి వాళ్ళు నిరూపించుకోవాలి, మేము దేశభక్తులను నిరూపించుకోవాలి, మేము మంచి వాళ్ళని నిరూపించుకోవాలి, మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ప్రతిసారి వాళ్ళకి నిరూపించుకోవాలన్న ఒక పరిస్థితి వాళ్ళ మీద వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఫిజికల్ దాడులు జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి వ్యతిరేకమైన ఒక హేట్రెడ్ని మిగతా సామాన్యమైన హిందువుల్లో కలిగించే సంస్థలు విపరీతంగా పనిచేస్తున్నాయి. అందుకని ముస్లింలు ఏ చిన్న సంఘటన జరిగినా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి తాము కాపాడుకోవడానికి ఈ పరిస్థితులకి నెట్టబడ్డారు వాళ్ళు. అంతేగాని మిగతా వాళ్ళలాగానే అందరూ మనుషులే. ఇక్కడ పెద్ద చిన్న తేడాలు తప్ప ఒక కులం అందరూ మంచోళ్ళు, ఇంకొక కులం అందరూ చెడ్డోళ్ళు, ఒక మతం అందరూ మంచోళ్ళు, ఇంకొక మతం అందరూ చెడ్డోళ్ళు అనేది ఏమి ఉండదు. చెడ్డ మంచి అనేవి రిలేటివ్ కాన్సెప్ట్లు. అన్ని మతాల్లో అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు.
సో ఏదేమైనా కారణమైతే వాళ్ళ ప్రెజర్కి గురయ్యి ఆ సమూహం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ ముస్లింలు మంచి పనే చేశారు. దీని మీద ఇప్పుడు సిఐడి విచారణలో త్వరగా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే అది ఇంకా పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంది. ఇది మిగతా రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.